హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్ వ్లాగ్స్. ఇప్పుడు మనం సేమియా చేసుకుందాం. అంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ పెట్టుకున్నాను నేను. అది బాగా మరిగించేలోపు ఒక పాన్లో నెయ్యి తీసుకుని, కొంచెం నెయ్యి కంటే ఎక్కువ తీసుకుంటానండి నేను. ఈ నెయ్యిలో సేమియాలు వేసుకుని వేయించుకుందాం మనం. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక పక్క పాలు మరుగుతున్నాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేపేసుకున్నాం కదండి. పాలు కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం సేమియాలు. ఇప్పుడు ఈ సేమియాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు, ఒక 2 or 3 minutes ఉడకబెట్టుకొని సరిపోద్ది. ఇది సన్న సేమియాలు కదా, ఎక్కువ కూడా ఉడకదు. ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కదండి, ఒక పక్కన నెయ్యి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. సేమియా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసేసుకుందాం. ఈ వేడికి మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను స్టవ్ వెలిగిస్తాను. ఇప్పుడు 2 యాలకులు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ తీసి అందులో వేసుకుందాం. ఒక 2 minutes మళ్ళీ స్టవ్ వెలిగించుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోండి. సేమియా రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.